ఏ విషయంలోనైనా అతి అనర్థానికి దారితీస్తుంది. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇలాంటి అతిగాళ్లు ఎక్కువైపోయారు. కనిపించిన ప్రతిదాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ లైక్లు, షేర్లు, సబ్స్క్రైబ్లు, కామెంట్ల కోసం ఎలాంటి పని చేయటానికైనా వెనకాడటం లేదు. కుంభమేళాలో తన సహజ సిద్ధమైన అందంతో ప్రపంచాన్ని తన వైపు చూసేలా చేసింది మోనాలిసా. నెటిజన్లు ముందుగా బ్రౌన్ బ్యూటీ అని పిలుచుకుంటున్న ఈ అమ్మాయి పేరు మోనాలిసా భోస్లే. నీలిరంగు కళ్లతో పూసలు అమ్ముకుంటున్న ఈ అమ్మాయి కుంభమేళాకు వచ్చిన వారిని ఆకర్షించింది. అయితే ఈ అమ్మాయికి సంబంధించిన ఒక వీడియో అనుకోకుండా వైరల్ కావడంతో సోషల్ మీడియాలో ఓవర్ నైట్ సెన్సేషన్గా మారింది. వీడియో ఏకంగా 15 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది. ఇంతవరకు బాగానే ఉన్న మోనాలిసా అందమే ఇప్పుడు ఆమెకు, ఆమె కుటుంబానికి అతిపెద్ద సమస్యగా మారింది. ఫోన్ పట్టుకున్న ప్రతి ఒక్కరూ ఆమె ఎక్కడ కనపడితే అక్కడ ఫోటోలు, వీడియోలు తీస్తూ విసిగిస్తున్నారు. కుంభమేళాకు వచ్చిన నెటిజన్స్, యూట్యూబర్లు ఆమెను వెతుక్కుంటూ వెళ్లి మరీ ఫోటోలు, వీడియోలు తీసుకుంటున్నారు. వ్యాపారం చేసుకోనివ్వకుండా జనం సెల్ఫీల కోసం ఎగబడటం కుటుంబ సభ్యులకు ఇబ్బందిగా మారింది. ఆమెను కాపాడుకునేందుకు కుటుంబ సభ్యులు నానా ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది మాత్రమే ఆమె విక్రయించే దండలు కొంటున్నారు. ఎక్కువ మంది మాత్రం ఆమెతో సెల్ఫీలు, వీడియోలు తీసుకునేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒకానొక దశలో ఆమె తన వద్దకు వచ్చే వారిపై తీవ్ర అసహనం వ్యక్తం చేయాల్సి వస్తోంది. ఇక చేసేదేం లేక అక్కడి నుంచి వెళ్లిపోతుంటే మోనాలిసా వెంటే వెళ్లి మైక్లు, కెమెరాలు, ఫోన్లు పెడుతుండటంతో ఆమె వారిని నెట్టేస్తున్న విజువల్స్ కూడా వైరల్ అవుతున్నాయి. దీనికి సంబంధించిన వీడియో చూస్తే ఆమె ఎంత ఇబ్బంది పడుతుందో అర్థమవుతోంది. ఇలా జరుగుతుండటంతో మోనాలిసా కుటుంబం కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది. మహాకుంభమేళా సందర్భంగా బతుకుదెరువు కోసం మధ్యప్రదేశ్ నుంచి అక్కడ పూసలు, రుద్రాక్షలు విక్రయిస్తుంటే తమను పని చేసుకోనివ్వకుండా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. ఇక ఇవన్నీ తట్టుకోలేని మోనాలిసా తండ్రి ఆమెను తమ స్వస్థలం అయిన ఇండోర్కి పంపించేశారు.